మార్చి 25 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 25 మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశరతో పాల్గొన మాసం, కృష్ణపక్ష ఏకాదశి మంగళవారం రాత్రి 11:45 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం మరి రాత్రి 12:19 వరకు ఉంది. ఈరోజున వర్జ్యం తెల్లవారితే బుధవారంగా 4:14 నుంచి 5:45 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 1:59 నుంచి 3:34 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:29 నుంచి 9:17 వరకు ఉన్నాయి. రాత్రి దుర్ముహూర్తం 10:54 నుంచి 11:42 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:07. ఈనాటి గ్రహచారం చూస్తే మరి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, చంద్రుడు మకరంలో, శని కుంభంలో, రవి బుధ రాహు శుక్రులు మీనంలో ఉన్నారు. అందరం కూడా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఇవాళ అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలేమీ దగ్గర రాకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంగా, కుటుంబపరంగా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంటుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ప్రతి పని కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితం గడుస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా బుద్ధి కుశలత ప్రదర్శించి సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజున మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విశేషంలో కొంచెం విశ్లేషణాత్మకమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కడా కూడా అడ్డంకులు లేనటువంటి వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు ఇస్తున్నామని ప్రయత్నం చేస్తారు. కానీ ఆదుర్దా పడుతూ ఉంటారు. భాగ్యంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, అలాగే లాభంలో ఉన్న గురువు అనుకూలించే గ్రహాలు అయినప్పటికీ కూడా ఏదో తెలియని ఒక విచిత్రమైనటువంటి సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగంలో, వ్యాపారంలో మీకు ఒత్తిడి బాగా ఉన్నా దానికి తగిన లాభాలు కూడా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని కార్యక్రమాలు కూడా
కాలంతో సంబంధం లేకుండా నడిచే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు చాలా ఒత్తిడిగా ఉన్నా చాలా సానుకూలంగా అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితం గడుస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా సాగుతున్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఎక్కడో రకమైనటువంటి చికాకు కూడా అందులో దాగి ఉంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. తర్వాత తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ రోజున చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంగా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా నేర్పుగా పూర్తి చేసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలని తెలివిగా పూర్తి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఈ రోజున కొంచెం తొందరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారా కొంచెం కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ధనురాశి వాళ్ళు ప్రధానంగా ఇవాళ మీ పనులు మాత్రమే మీరు చేసుకుంటూ ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా సకాలంలో సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మకర రాశి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ సమయపాలనతో కార్యక్రమాలను కూడా పూర్తవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం బిడియపడే అవకాశం వస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఇబ్బందులు కూడా ఎదురు చూసే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం కాలక్షేపం జరుగుతుంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. మీన రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా అనుకూలిస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ప్రోత్సాహకరమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఎంతో ఆరోగ్యంగా జీవనాన్ని సాగించే అవకాశం ఉంది. ఇక్కడ
మీకున్నటువంటి గ్రహచార రీత్యా ప్రస్తుతం అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.